సార్ టీ కావాలా సార్? టీ ఇవ్వాయి. టీ తాగుతావంటరా? టీలు కాఫీలు అలవాట్లేదు. ఏంటి తాగుతావా? టీ తాగినట్టు అదవా. ఏది ఇలాగే ఒక్కొక్కరు టీ తాగుతారా? థ్యాంక్స్ అండి. ఇది టీయా? కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతూ తెలుస్తుంది. ఎలా అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా. శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట. మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకి వెళ్ళండి. నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి. నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక్క గారు ఏంటి? పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను. దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో, దానికే బ్రహ్మాండమైన బండి. డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట. మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను. అది కానీ కొంటున్నారా మీరు? అయ్యో, నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. నవ్వేంట్రా? అమ్మాయి అడిగింది నువ్వు చెప్పిందేంటి? స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ, నేను వెంకిని. చెప్పు వెంకీ. మాట్లాడండి గురుజీ, ఎంతలా ఉంది? మాట ఎలాగుంటా నీకెందుకు రా, మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ. ఆ అమ్మాయి ఉంది కదా, ఏ అమ్మాయి రా? అదే నా కాబోయే భార్య. తనేదో జోడియాక్ సైన్ అంటుంది. ఏంటి గురుజీ అది? జోడి యాక్సిడెంట్ రాసి బలరా? అదా గురుజీ. ఇంతకీ అమ్మాయి ఏ రాసి? స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా, పురుచిగా. అలాగా అండి, మరి నాదో? ఎప్పుడు పుట్టావురా? గురుజీ, మా చిరనాలు మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతారేంటి? అయితే నువ్వు ఏరియన్ రా. ఏరియలా? వాషింగ్ వాటర్ పేరు చెప్తాడేంటి? మరైతే మా ఇద్దరికి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో థ్యాంక్ యూ గురూజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీకు టచ్ లో ఉంటాను. మీకు ఇన్కమ్ ఫ్రీ కదా గురూజీ? ఏరా, నాకు ఆవిడ గోయింగ్ కూడా ఫ్రీయే. అదేలాగరా? చలమా బుజ్జి గారిది. శ్రావణి గారు, మీ జాతకు అద్భుతం అంట. మీరు రుచికారికి ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు. నిజంగానా? నీది మేషం ఏంట్రా? నాది ఏదైతే మీకు ఎందుకు లేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాసి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. వాడితో మనకి ఎందుకంటే, మనం పోయి పడుకుందాం పదండి. పదండి, డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్. All are going to sleep. You want to sleep? నో, కొంచెం చదువుకుంటాను. మీరు ఇలా వచ్చేయండి. నువ్వు బాగా ఎక్కే, నువ్వు వెళ్ళరా. నమస్కారం సార్. ఎవరది? రాబాబు, వెల్కమ్. ఎప్పుడు రావడం? పెళ్లి బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది సార్. సూపర్. ఒక్క మీరు రాలేదన్న బాధ తప్ప అన్ని ప్లాన్ ప్రకారం జరిగేది. ఇంకా నిలబడి ఉన్నావయ్యా, బీ సీటెడ్, కూర్చో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక దీంతో పని లేదనుకుంటాను, పక్కన పెట్టేయండి. అలాగే. అవును, మీ మామగారు ఏం చేస్తుంటారు? ఈ పాటికి భోంచేసి నిద్రపోతుంటారు. భలే జోకేసావయ్యా. చూసావా, పెళ్ళయ్యాక నీళ్ళు హాస్యరసం పెరిగిపోయింది. అంతకుముందు జోకని చెప్పే తెలిసేది కాదు. అవును, ఇలారా. పెళ్లిలో తలంబరాలట్లో మీ ఆవిడ గెలిచిందా, నువ్వు గెలిచావా? ఇద్దరం గెలిచాం సార్. వెరీ గుడ్. అంటే ఇక నుంచి గెలుపు వాటి ఇద్దరిది అన్నమాట. కరెక్ట్. అంతేకాదు సార్, మీ గురించి, మీ గొప్పతనం గురించి, మీ పాలసీల గురించి మొదటి రోజు రాత్రి తెల్లవారులు మా ఆవిడతో చెబుతూనే ఉన్నాను సార్. చాలా థ్యాంక్స్ అయ్యా. అంటే అది కూడా అయిపోయిందా? ఏది కూడా సార్? అదేనయ్యా, శోభనం. భలేవరే సార్. ఆ శోభనం రాత్రి నాకు పెట్టిన స్వీట్సే మీకోసం తీసుకొచ్చాను సార్. చిలకలు. అంతేకాదు సార్, లడ్డూలు కూడా. లడ్డూలు? ఇదేమిటయ్యా ఇంత సైజు ఉంది? అంటే చిన్న విషయం సార్. ఏమిటి?
ముహూర్తం దొరక్క ఆ. మధ్యాహ్నం 3 గంటలకే మమ్మల్ని గదిలోకి తోసి తలుపేస్తారు సార్. ఓహో తెల్లవారుజాము 3 దాకా సరిపోవాలంటే ఆ. సైజ్ సరిపోదు కదా అని సైజ్ పెంచారు. ఓహో అదే ఆ. బాగుందయ్యా. అవును ఆ రాత్రి గదిలో మీ ఆవిడ కొంగురు ఏం కట్టావు? నేనైతే బంగారం కట్టాను. నేనైతే బంగారం లాంటి మా బాసును కట్టాను సార్. అంటే మీ ఫోటోని కట్టాను సార్. అబ్బా ఒళ్ళంతా ఒకటే నొప్పులు సార్. అవును ఉండవు మరి 3 రాత్రులు ఆ. ఒకటి పిచ్చోళ్ళ ఉన్నావే, వెళ్ళి టెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీ ఇంట్రడక్షన్ షాట్ అదిరింది బాబు. ఈ ఐడియా ఇచ్చింది మీరే, ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు. ఏం లేదు ప్రసాద్ బాబు. చిన్న కామన్ సెన్స్. ఆ. మనకున్న బిరుదు ఏంటి? 5 స్టార్. ఫైర్ బ్యాక్గ్రౌండ్ లో అలా టర్న్ ఇచ్చుకుని జస్ట్ వాక్ చేసామనుకో క్లాప్స్. మీ డైరెక్టర్స్ మాస్ పల్స్ తెలియాలా? అవును బాబు, కరెక్టే. యాక్చువల్గా ఇవన్నీ మీరు చేసుకోవాల్సిన పనులు. మన పనులు మనం చేసుకొని ఇస్తేనేగా. ఏంటి ప్రసాద్ ఏంటమ్మా ఏంటి? మా పనులు కూడా మీరు చేసి స్ట్రైన్ అవుతున్నారని. అల్టిమేట్ గా మనకు కావాల్సిన సక్సెస్ నువ్వు చేసేవని still sir. యాక్షన్ లో తీసుకోవచ్చు కదా, స్టడీ బ్లాకేగా. స్టూపిడ్. తీసుకో ప్రసాద్, నువ్వు వెళ్ళి కూర్చోవా. నువ్వు పదవాయ్ ఎదవగల. తీ కనపడరా. ఈ డబ్బా తొండకు బిగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. ప్రసాద్ గాడికి నేర్పి స్టిల్ సోడికి నేర్పి ఇండస్ట్రీకి ఎందుకు వస్తారా అండర్స్టాండ్ అట్లా. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా రామచంద్ర, ఏంటి విశేషాలు? హాయ్, మన సినిమా 50 రోజులు ఆడుకుని తీసేస్తున్నాను అంటే బాబు. ఆ ప్రొడ్యూసర్ చెప్పి ఆడించమని చెప్పు. ఆ మాట చెప్పానండి. ఆ లాస్ట్ మాల్ మీరు చేయమంటున్నారా? హాయ్. వద్దులేరా, వాళ్ళు గొడవ వాళ్ళు పడతారు. ఒక చిన్న ప్రెస్ మీట్ అండి. ప్రెస్ మీట్ ఉందని ముందే నాకు చెప్పాలి కదా నువ్వు. సినిమా ప్రెస్ మీట్ కాదండి, మరేంటి? చిన్న సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. ఏంటి పోలియో చుక్కలు వేసుకోండి, నడుగు సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోండి, ఇదేనా? అదేం కాదండి బాబు, ఆ చిన్నగడి గురించి అండి. ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. టాపిక్ గా పెట్టుకోమా, షాడో సీన్ లేకుండా చూసుకో. ప్రియమైన ప్రేక్షకులకు అభిమానులకు మీ సాల్మన్ రాజు నమస్కారం. ఈ రోజు ఏ పేపర్ చదివినా ఏ ఛానల్ చూసినా జిన్నాబాయి వాణ్ణి చంపాడు, జిన్నాబాయి వీణి నరికాడు. అలాంటి ఒక భయంకరమైన క్రిమినల్ ఈ జనారణ్యంలో తిరుగుతుంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అదే నా లాస్ట్ మూవీలో నేను పోలీస్ ఆఫీసర్గా ఇలాంటి భయంకరమైన క్రిమినల్స్ 100 మందిని నా ఎడం చేత్తో మట్టి కనిపించాను. అప్పుడు కుడి చేయి ఫ్రాక్చర్ అయింది. అలాంటిది రియల్ పోలీస్ ఏం చేస్తున్నారు? పప్పు విషయం కట్ చేసుకోమా, ఎమోషన్ క్యారీ అయింది కదా. ఇదిగో కెమెరా యాంగిల్ మార్చడా, నువ్వు చెప్పవే ప్రసాద్. మీరు చెబుతున్నారు కదా సార్, ఇద్దరెందుకు? ఓకే ఇదిగో బాబు, నా డైలాగ్ తోటి ట్రాలీ మూవ్ చేసుకో. అసలు ఎవడండి ఈ జనాబాయ్? వాడొక పిచ్చి కుక్క అయితే కాల్చేస్తాను, వాడొక పేడ పురుగా అయితే పిసికేస్తాను, వాడొక చెడ పురుగా అయితే నలిపేస్తాను. హాయ్ సార్, సాల్మన్ రాజ్, పెద్ద యాక్షన్ హీరో. యాక్షన్ హీరో ఇంక వాడు ఫినిష్. 1 2 కట్. సార్ అది ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంటే బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే. వాట్ నాట్ సెన్స్ యు ఆర్ టాకింగ్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని లారెన్స్ తో కూడా నాకు ఈ ప్రాబ్లం రాలేదు. ప్రసాద్ బాబు. ఏమే ప్రసాద్ బాబు. పెద్ద హీరోలతో చేసేప్పుడు ఏమని పడతాను పెడతావా? చేంజ్ ద మూమెంట్, అదర్వైజ్ చేంజ్ ద మాస్టర్. మానిటర్ దగ్గర కూర్చోటున్నాడు, మూమెంట్ చేస్తే తెలుస్తుంది. ఇదిగో మాస్టరు, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఆ గోడ మీద పిడకలు కొట్టే స్టెప్ ఉంది, అది సెట్ చేయి. అలాగే సార్. టెన్షన్ అవకరా, నన్ను ఫాలో చేసేయి. కెమెరా 1 2 కట్. దాట్స్ ఇట్. చాలా బాగా చేశారు సార్. ఏమయ్యా మరి ఇందాక ఏమైంది మూమెంట్? ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ బట్టి మూమెంట్ కంపోజ్ చేసుకోవాలి. సరే, ఓకే. అసలు ఇవన్నీ డైరెక్ట్ చెప్పాలి మీకు. ఏమయ్య ప్రసాద్ బాబు. ఇవన్నీ నువ్వు చూసుకోవాలయ్యా. అవును బాబు. బాబు, యాజ్ డీస్ ఈ లొకేషన్ లో మీ వర్క్ పూర్తయింది. షిఫ్టింగ్ మీరు ఆ మేకప్ ఫ్యాన్ లో రిలాక్స్ అవ్వచ్చు. ఓకే రారా మనం వెళ్దాం. బాబు, అమ్మాయికి వేరే మూమెంట్ ఉంది. టైర్డ్ అయిన తర్వాత తీసుకోవా. అయ్యో, సర్టిఫికేట్ ఇస్తున్నారు బాబు. ఓ, కంగారు పడకు, నిన్ను కాదు స్టాఫ్ ని. నమస్కారం రాజశేఖర్ గారు, మీతో కొంచెం మాట్లాడే పని ఉంది. పర్లేదండి, నిలబడతాను. శరభయ్య ఆదిబాబు తరచూ ఇక్కడికి వస్తుండేవారా? లేదు. గోపాలకృష్ణ గారు చనిపోయే ముందు ఫోన్ చేయడం కానీ ఇక్కడికి రావడం లేదండి. ఉన్నదున్నట్టు చెప్పండి, మీకేం భయం లేదు.
నాకెందుకే భయం? నువ్వేమన్నా పోలీసువా? ఆఫ్టర్ ఆల్ లాయర్వి. చూడండి సార్, మీరు అనవసరంగా నా మీద విరుచుపడుతున్నారు. మీ ప్రొపరేటర్ గారు నా క్లయింట్. ఆయనకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీ బాధ్యత. గోపాలకృష్ణ గారి పర్సనల్ డైరీలు కానీ ఫైల్స్ కానీ ఏమైనా ఉంటే ఇస్తారా? ఫైల్స్ డైరీలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి, ఇక్కడ ఎందుకు ఉంటాయి? ఇప్పుడు వెళ్ళొచ్చు. హలో హలో హలో, ఎవరికి ఫోన్ చేస్తున్నారు? అది ఎవరికి లేదండి, మా ఆవిడికి ఆడపిల్ల పుడతాడు. అలెక్స్, వాట్ సార్? ఇలా దొంగ ఫోన్లు చేసిన వాళ్ళని సెక్షన్ 1407 ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? బ్రేకింగ్ ద లెగ్స్, కాళ్ళు విరగ్గొట్టడం, కికింగ్ ఆన్ ద స్టమక్, కడుపులో కసితీరా గుద్దడం, హిట్టింగ్ ఆన్ ద హెడ్. తల బద్దలు కొట్టడం. క్యారీ ఆన్. అలెక్స్, ప్లీజ్ రిలాక్స్. ఓకే సార్. ఇదిగో బావా, గోపాలకృష్ణ గారి పర్సనల్ ఫైల్స్ అన్ని ఈ డ్రాయర్ లో ఉన్నాయి. ఇదిగో. ఎవరు కదలకో, మెదలకో. కదిలావో చస్తావు. కదలకపోయినా చస్తాను. ఏంట్రా? అయ్యా, రోజు ఈ తలకాయ మీద కొబ్బరికాయో బొప్పాయికాయో పేలిపోయేవి. ఈరోజు అరటిపండుకు అగ్గిపుల్ల గుచ్చారు. ఏమిటి నాకు ఈ అగ్నిపుల్ల పరీక్ష? అయ్యా, మీకు గాని సైట్ లేదు కదా? నీ ముఖం చూసి ఒక నిర్ణయానికి వచ్చాను. గంతీసి గదిలో పెడతారా? కాదు మరి. అగ్గిపుల్ల పక్క నుంచి గుండు పెలుస్తాను, దాని నెరుపుకి అగ్గిపుల్ల వెలుగుతుంది. దానికి వెలుగు, నాకు చీకటి. ఉడయవర్లు, ఇది చాలా డేంజర్. కదలకు. నా గుమస్తా ఉన్న ప్రేమతో చెప్తున్నాను. ఎక్కడో గిల్లి జోలపాటం అంటే ఇదేనండి. చూసింది చాలు. టెన్షన్తో చచ్చిపోతున్నాను ఇక్కడ. మీరు పేలుస్తారా? నన్ను పేలుకు చచ్చిపోమంటారా? అగ్గిపుల్ల ఆర్తనాదం చేసిందేంటి? అయ్యో, నాకు తెలియక అడుగుతాను. ఎంతో మంది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి పొట్ట పోసుకుంటున్నారు. నువ్వేమో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి నా ప్రాణం తింటున్నావు. ఏమైనా ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు, కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడికి రాకూడదు. కౌంటర్ కరెక్ట్ గానే ఇచ్చావు, కానీ ఉద్యోగం లేదు. కామాక్షమ్మ గుళ్ళో కుంభాభిషేకం చందా ఇవ్వు. ఈ బీపీరావుకి పుచ్చుకోవడమే కానీ ఇచ్చుకోవడం తెలియదు. అలాగా? అది తీసుకెళ్ళు. ఈ బోడి మొహానికి బేకరీ ఒకటి. మన లెవెల్ అది. నువ్వు ఉద్యోగం ఉద్యోగం అంటూ నా వెంట. హలో, ఎవరు సార్ మాట్లాడేది? బాబు, నేను మగాండ కాదు బాబు. మగాండ నేనే అనుకోవట్లేదు. నేను చెప్పేది విను. ఏంట్రా రాస్కెల్ గిస్కెల్ పెట్టుకుతున్నావు? నువ్వు వస్తానంటే నేను భయపడతానా?
ఒక్కడే వెంటరా ఒక్కడవే. నువ్వు లారీ జనంతో వచ్చినా సరే సింగిల్ ఫింగర్ తో హ్యాండిల్ చేస్తాను. రారా దమ్ముంటారా? తిన్న చాలక మళ్ళీ వస్తాట. సరే నేను వెళ్ళొస్తానండి. ఏంటి వెళ్ళిపోతావా? చూడు బాబు, నువ్వు ఉన్నావున్న ధైర్యంతోనే లారీ జనంతో రమ్మని కమిట్ అయిపోయాను. ఇప్పుడు వెళ్ళిపోతానంటే ఎలా? నా వల్ల మీకు ఇబ్బంది. నువ్వు లేకపోతానే ఇబ్బంది. ఇవాళ నుంచి నువ్వు ఉద్యోగం ఇస్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు. మీ మేలు మర్చిపోలేదు. ఇట్స్ ఓకే. అవును, మళ్ళీ మనం అడగండి. వ్యాపారం పడిపోయి ఈగలు తోలుకుని నా కొట్లో పని చేద్దాం అనుకుంటున్నావే, కారణం ఏంటో? పడిపోయిన వ్యాపారాన్ని పైకి తెచ్చినప్పుడే పనివాడి తెలివితేటలు బయటపడేది. హౌ 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 ముందు ఈ షాప్ గెటప్ మార్చాలి. అందుకు డబ్బు కావాలిగా. ఇల్లుందిగా, ఉంటే ఇల్లు పెట్టేయటమే తాకట్టు. అరే నువ్వా? టైపిస్ట్ భామ, నువ్వు 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 ఇక్కడ ఉన్నావేమిటి? మీరిక్కడున్నారేమిటి? నేను ఇక్కడ లేను, ఉండను, వచ్చాను. నేను అంతే. అవును, హాస్టల్ కదా నీ బస? హాస్టల్లో చాకలి బట్టల్ని చంపేసి చింపేసి పోగులు పెడుతున్నాడు. ఇది మా చుట్టాలిల్లు. శనాదివారాల్లో ఇక్కడే ఉతుక్కుంటాను. అరే ఎవడు ఆ టింగు రంగడు నీకు చుట్టమా? చిచి సారీ. అబ్బే, ఆయనది ఆ వాట, మా చుట్టాలది ఈ వాట. వాడి గురించి ఏమన్నా సారీ అక్కర్లేదు. నన్ను మించిన మాయల ఫకీర్ వాడే. ఆ కేకే గాడు ఆఫీసులో మన నీ మీద, పెళ్ళైన పరస్త్రీ మీద వాడు చేసిన జులు. వాడప్పుడే రాళ్లే గది సొత్తుకుంటున్నాడు మా వసు కోసం ముస్తాబు. సారీ. పర్లే చెప్పేది విను. వాడంటే నీకెంత చిరాకు భయమో నాకు అంతే. నీకెందుకు భయం? ఎందుకో ఆ పెట్టి దించు చెప్తాను. వాడు మా వసునే కాదు, దాని తల్లిని తండ్రిని కూడా బుట్టలో వేసుకున్నాడు. ఇది దేవరహస్యం. అమ్మగారేమో పిల్లని అమెరికాలో ఉన్న తన పెత్తమ్ముడికి ఇవ్వాలని, వాడేమో అమెరికా వదిలి రానని. అయ్యగారేమో పిల్లని ఇల్లుని బిజినెస్ని చూసుకునే ఇల్లరికం అల్లుడు కావాలని. ఇదే ఘర్షణ. ఆ కేకేగాడు పిల్లని వల్లో వేసుకున్నాడు. ఆవిడ ఇవాళ నుంచి శని ఆదివారాలు ఇక్కడే మకాన్. ఇదో అగ్ని పరీక్ష. ఇందులో వీడు పాస్ అయిపోతాడు గాడిద. అక్కడ అమెరికా అల్లుడు ఇల్లరికం రాను అంటే వీడు బూరెల గంపలో పడ్డట్టే. కోటీశ్వరుడి అల్లుడు వసుకే కాదు, నీకు నాకు కూడా మొగుడవుతాడు. నా బిడ్డ లాంటి దాని అని చెప్పాను, కడుపులో ఉంచుకో. జెన్నిఫర్, నువ్వు జాబ్లో జాయిన్ అవడానికి వచ్చినప్పుడు నేను స్మార్ట్ గా ఉంటానని, అందంగా ఉంటానని, హిందీ స్టార్ అక్షయ్ కన్నా పోలికలు ఉంటాయని చెప్పావు. నీ మాట విని నీ హెయిర్ స్టైల్ కూడా మార్చుకున్నాను. ఈ మధ్య నువ్వు అలా మాట్లాడటం లేదమ్మా. రోజు అబద్ధం చెప్పడానికి నా మనసు ఒప్పుకోవడం లేదే. చిల్లిపి తినండి. నో ఈ రోజు నువ్వే నాకు తినిపించాలి జెన్నీ. ఇట్స్ వెరీ ఫనీ సార్. మీకు నేను తినిపించడం ఏంటి? ప్లీజ్ జెన్నీ, తినిపించవా? ప్లీజ్ 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 తినిపించవా ప్లీజ్. నేను పెళ్లికి ముందు అనుకునేవాడిని అందమైన భార్య ముద్దుగా గోరుముద్దలు తినిపించాలని. అందమైన భార్య లేదు, ఆ ముద్దులు లేవు, గోరుముద్దలు లేవు. ఇప్పుడు నీ వల్ల ఆ కోరిక తీరుతుందండి. బాబు ప్లీజ్ పెట్టమ్మా. ఏమిటో ఎలా వచ్చావు? మీ రూమ్ లో మినరల్ వాటర్ ఉంటది కదా అని. అదేంటంటే జెన్నిఫర్ మీకు గోరుముద్దలు తినిపిస్తుందా? జెన్నీ నా మీద ప్రేమతో మంచి ఫుడ్ తెచ్చింది. ప్రేమతో తెచ్చిందా, బాక్స్ తో తెచ్చిందా? మా తెలుసులేండి, మీరు సైడ్ డిష్ లాంగ్ చేస్తున్నారు కదా. నేను ఎండీని తెలుసా నీకు? తెలుసండి, మీరు ఎండి, ఇప్పుడు సెక్రటరీ, అది ఫుడ్. ఇందులో మాకు ఏమాత్రం కనిపించలేదు. జీతం ఇస్తున్నానే, ఆ మర్యాద కూడా లేదు నీకు. మీరు జీతం ఇస్తుంది పని చేయడానికా మర్యాద చేయడానికా? టెన్షన్ లో అర్థం పడతాం లేకుండా మాట్లాడతారు సార్ మీరు. ఎక్కువగా మాట్లాడుతావు, నేను తలుచుకుంటే నేను ఏమైనా చేయగలను. అయ్యి బాబాయ్, అంత సీరియస్ అవ్వకండి సార్. మీరు ఏమైనా చేయగలరు, కానీ మేమేం చేయగలం సార్. మహా అయితే ఈ సైడ్ డిష్ సంగతి మీ ఆవిడతో చెప్పగలం. ఎక్స్క్యూజ్ మీ, గాడ్ బ్లెస్ యూ.